హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 6/3/2024 సంబంధించిన రేట్లు ఇవి. మొత్తం వేరుశెనగకాయ, పుల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డ అయితే లాస్ట్లో చెప్పుకుందామండి. ఇప్పుడు వేరుశెనగకాయ వచ్చేసి 2024 క్వింటాలు వచ్చాయి. 3,569 రూపాయలు తక్కువగా వెళ్తే 6,829 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు 8 క్వింటాలు వచ్చాయి. 3,269 రూపాయలు తక్కువగా వెళ్తే 3,269 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. ఆముదం వచ్చేసి 93 క్వింటాలు వచ్చాయి. 5,081 రూపాయలు తక్కువగా వెళ్తే 5,482 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 1,929 క్వింటాలు వచ్చాయి. 1,008 రూపాయలు తక్కువగా వెళ్తే 30,030 రూపాయలు రేట్ ఎక్కువగానే వెళ్ళింది. మొక్కజొన్నలు వచ్చేసి 202 క్వింటాలు వచ్చాయి. 1,490 రూపాయలు తక్కువగా వెళ్తే 2,154 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు 579 క్వింటాలు వచ్చాయి. 1,009 రూపాయలు తక్కువగా వెళ్తే 9,879 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 87 క్వింటాలు వచ్చాయి. 3,590 రూపాయలు తక్కువగా వెళ్తే 5,890 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఎండుమిర్చి వచ్చేసి 1,042 క్వింటాలు వచ్చాయి. 2,000 రూపాయలు తక్కువగా వెళ్తే 17,009 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కూరలు వచ్చేసి 49 క్వింటాలు వచ్చాయి. 4,051 రూపాయలు తక్కువగా వెళ్తే 4,130 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 106 క్వింటాలు వచ్చాయి. 7,001 రూపాయలు తక్కువగా వెళ్తే 9,049 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 3,465 క్వింటాలు వచ్చాయి. 290 రూపాయలు తక్కువగా వెళ్తే 1,890 రూపాయలు, మధ్యస్థంగా వెళ్తే 1,629 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. నిన్నటికి రోజు చూసుకుంటే ఒక 70 రూపాయలు రేట్ అయితే పెరిగింది. ఇంకా పెరగాలనే కోరుకుందాం. కానీ మ్యాక్సిమం ఇప్పుడు శివరాత్రి ఉంది కాబట్టి కొంచెం 2 నాళ్ళు ఆగడమే మంచిది. పండగైన తర్వాత వీళ్ళని తొందర అమ్ముకోండి. కాకపోతే ఈ మధ్యలో కటింగ్లు ఉంటే మాత్రం కట్ చేసుకోండి. ఎందుకంటే ఎండలకు వచ్చేసి గడ్డలు కొంచెం వేడెక్కి గంత బొబ్బలు వచ్చేస్తాయి. పెరిగిన వాళ్ళు మాత్రం వీళ్ళని తొందర కట్ చేసి అమ్మేసుకోండి. పెరిగే వాళ్ళు మాత్రం పండగ అయినాక పెరుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.